ఆ దీపం ఎలిగేదేలే, వాళ్ళు వచ్చేదేలే, ఫలితం దక్కేదేలే. బాబాయ్ అన్నయ్య ఎక్కడికో వెళ్లారు సరే, మరి పిన్ని అరవింద ఎక్కడికి వెళ్ళినట్టు? అయ్యా, మీ పిన్ని గుండెల నొప్పి అన్నది కదా, ఇంటికే పోయినట్టుండదు మా. అసలు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారేంటి? ఏదో జరుగుతుంది, నాకేదో అనుమానంగా ఉంది. ఈశ్వరి, బస్వమ్మకు ఫోన్ చెయ్యి. అమ్మా, వదిన ఫోన్ చేస్తుంది, కట్ చేయనా? వద్దే, కట్ చేస్తే కావాలని చేసినట్టు తెలిసిపోతుంది. గుడికి రమ్మడానికి పిలవడానికి చేసుంటుంది. ఏదో ఒక సాకు చెప్పి తప్పించేసుకుందాం. ఫోన్ ఇవ్వు. హలో అత్తయ్య ఎక్కడున్నారు? ఇంటికొచ్చేసాం ఈశ్వరి. అదేంటత్తయ్య, ఆబ్దికం పూర్తి కాకుండానే మధ్యలోనే వెళ్ళిపోయారు? ఇక్కడ మనందరం కలిసి భోజనాలు చెయ్యాలి, మీరు త్వరగా రండి. అయ్యో, రావడం కుదరదు ఈశ్వరి. ఎందుకు? అదే, ఒక ఆడపిల్ల నెలలో 5 రోజులు పూజలు చెయ్యని గుడికి రాని పరిస్థితి వస్తుంది కదా. అదే పరిస్థితి అరవిందాకొచ్చింది. గుడిలో ఉండకూడదని వచ్చేసాం. పోనీ నేనుండి అరవిందాన్ని పంపిద్దాం అంటే, ఒంటరి ఆడపిల్లనేం పంపిస్తాంలే అని తోడుగా నేను వచ్చేశాను. సర్లేండి అత్తయ్య. ఏమైంది ఈశ్వరి? అరవింద గుడికి రాకూడదట్టత్తయ్య. ఎందుకో బసవమ్మ అత్తయ్య అబద్ధం చెప్తోందనిపిస్తుంది. ఇది నీ పని అమ్మాజీ అత్తయ్య అనుకున్నాను. అమ్మా, దీపం ఎంతోసేపు నిలవదు. ఈలోగా భోజనాలు పూర్తి చేయాలి. అయినా 9 మంది ఎందుకు తినాలి? 8 మంది తింటే సరిపోదా? ఇది ఆచారం బాబు. ఇప్పటికే 18 ఏళ్ల తర్వాత చేస్తున్నారు. ఇప్పుడైనా పద్ధతిగా చేస్తే మంచిది, లేదంటే ఇంత చేసి ఉపయోగం ఉండదు. మాతో కలిసి మీరు భోజనం చేయకూడదా? మేము క్రతువు మాత్రమే చెయ్యాలమ్మా. కార్యక్రమంలో పాలు పంచుకోకూడదు. మొదలైనప్పటి నుంచి ఏదో ఒక ఆటంకం వస్తానే ఉండదప్పా. నాకైతే ఇది ఇక్కడితో ఆపేస్తే మంచిదనిపిస్తుండది. అమ్మాజీ, ఆపుతావా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఆపేద్దామని ఓ గింజుకుంటున్నావేటి? ఆటంకాలు వాటంతట అవే వస్తున్నట్టు అనిపించట్లేదు, కావాలనే పెడుతున్నట్టు అనిపిస్తుంది. ఏంది నీ ఉద్దేశం? నేను కావాలని చేర్చండానా? లేదమ్మాజీ, ఇది ఎవ్వరూ కావాలని ఆపలేరు. ఆపడానికి ప్రయత్నించినా ఆగదు. ఇప్పుడేంటి, భోజనానికి ఇంకొకరు కావాలి అంతే కదా? గుళ్ళో ఇంతమంది ఉన్నారు, పిలిస్తే రాకుండా పోతారా? ఆ త్రిపురాంబ తల్లే ఎవరో ఒకరిని పంపిస్తుందేమో. అడిగి చూద్దాం పదండి. అవును, అందరం తలొక వైపు వెళ్ళి అడుగుదాం. అమ్మా, తొందరగా రావాలమ్మా. ఆ, ఆలస్యం అయితే దీపం కొండెక్కుతుంది. పదండి. ఈ పెండాకుడు తినేదానికి ఎవరొస్తారో నేను చూచ్చా. అయ్యా, ఎవరైనా దొరికారా? లేదు పంతులు గారు. ఎంతో మందిని అడిగాం, కానీ ఒక్కరు కూడా రావడానికి ఒప్పుకోలేదు. ఈ ఊర్లో మా అక్క మేలు పొందని వాళ్ళు ఎవరూ లేరు. అయినా
ఒక్కరు కూడా ఎందుకు రావటం లేదో అర్థం కావటం లేదు. ఎంత మేలు చేసినా అది ప్రాణాలున్నంత వరకేమే. సచ్చినాక పెండాకుడు తినేదానికి ఎవ్వరూ ముందుకు రారు. ఇప్పుడు ఏం చేద్దామండి? అదే అర్థం కావడం లేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా రాకపోవడం ఏంటి? మన చుట్టాలు బంధువులకి అందరికి ఫోన్ చేయండి. ఎవరో ఒక్కరైనా రావాలి, భోజనం చెయ్యాలి. ఈ ఆబ్దికం పూర్తయి మా అక్క ఆత్మకి శాంతి కలగాలి. అమ్మా, అంత సమయం ఉందని అనుకోను. దీపంలో నూనె నిండుకుని వత్తి మాత్రమే కాలుతోంది. మహా అయితే ఇంకో 10-15 నిమిషాలు ఏం చేసినా ఈ లోపలే. ఇంకొక రోజు చూసినా ఎవ్వరు రారయ్యోరు. వచ్చేవాళ్ళైతే ఎప్పుడో వచ్చేవాళ్ళు. అయినా శివ మనస్ఫూర్తిగా చెయ్యడానికి వచ్చిన తర్వాత కూడా ఇన్ని ఆటంకాలు జరగతాండాయంటే జరిగే యోగమే లేదు. అది అర్థం చేసుకుని ఇక్కడ కాపేయడం మంచిది. కాదని చేసే ప్రయత్నం చేస్తే ఇంకే ఆటంకాలు వచ్చాయో, ఏమనర్థాలు జరుగుతాయో ఆలోచించుకోండి. అమ్మ చెప్పింది నిజమే. ఇక ఇది జరిగేది కాదు. వెళ్ళిపోదాం పదండి. కొంచెం సేపు ఆగండి. ఇంతసేపు ఆగింది సాలేదా? కాసేపు ఆగితే అయిపోతుందా? ఇది జరగదు. జరుగుతుంది. బాబు కళ్ళు తెరిచాడు. ఇదిగో 9వ వ్యక్తి. శశికళ. శశికళ కదా? శశికళ ఇది ఇంకా ప్రాణాలతోనే ఉండదా? మీరు నిజంగా చాలా గొప్పవారు అత్తయ్య. ఎవరి కార్యక్రమానికి అర్హులో ఆవిడ్నే రప్పించుకున్నారు. త్రిపురమ్మ, మీరు పిలిచింది నా తల్లి, నా దేవత ఆప్తికం భోజనానిక. ఎక్కడెక్కడ తిరిగినా చివరికి నీ దగ్గరికే చేర్చుకున్నావా తల్లి? ఇది కళ నిజమా? నువ్వింకా ప్రాణాలతోనే ఉన్నావా? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఏమైపోయావు శశికళ?
నిన్ను మళ్ళీ చూస్తామని కల్లో కూడా అనుకోలేదు శశికళ. శశికళ శశికళ ఎవరు? నా పేరు చంద్రమ్మ. కాదు, పుల్లమ్మ. లేదు లేదు, హైరేంద్రి. నువ్వు శశికళవ కాకపోతే త్రిపురమ్మని చూసి ఎందుకట్లా మురిసిపోయిండావుమా? ఎందుకు నీ దేవత అన్నావు? దేవతే, నాకే కాదు, ఈ ఊరందరికీ దేవతే. దేవతే, దేవత, దేవత. ఇది శశికళ లాగానే ఉండాదే, కాని పిచ్చెక్కిందా? పిచ్చెక్కినట్టు నటిస్తా ఉండాదా? ఏదేమైనా సరే, ఇప్పుడు ఇది తినేదానికి ఇల్లేదు. నువ్వు నిజంగా మా శశికళవి కాదా? అయ్యా, కాదనుకుంటానుమా, చెప్తా ఉండాది కదా. శశికళ రూపమే వేరప్ప. త్రిపురాంబ పక్కన నడచ్చా ఉంటే మెరిసిపోయేది గదు, చూసేదానికి 2 కళ్ళు సరిపోయేవి కాదు. ఇది పిచ్చిది, అస్సలు పోలికేలే. ఇట్టాటి పిచ్చోళ్ళు తింటే త్రిపురాత్మ శాంతించదుమా. ఈవిడ శశికళ అని నీకు తెలుసు అమ్మాజీ. నిన్ను చూసిన భయంతో ఆవిడ శశికళని కానని చెప్తుంటే దాన్ని ఆసరాగా తీసుకుని పిచ్చిదాన్న ముద్ర వేసి ఇక్కడ తినే అర్హత లేదని చెప్పి ఆబ్దికం ఆపాలని చూస్తున్నావు కదూ. ఈ పిచ్చిది తినడానికి పనికిరాదు. మే నువ్వు ఆగండి, నేను మాట్లాడినప్పుడు ఆవిడ బాగానే ఉంది, పిచ్చిదేం కాదు. చూస్తా ఉంటే అర్థం కావడంలా, అది పిచ్చిదే. అయితే ఏంటత్తయ్యా, ఎందుకు తినకూడదు? త్రిపురాంబ ఆత్మ శాంతించదుమా. శాంతిస్తుంది. ఒకవేళ ఆవిడ పిచ్చిదే అయినా మనసులో ఏ కల్మషమూ లేదు. ఆ అత్తయ్యని దేవత అని కొలుస్తోంది. ఇంతకన్నా అర్హత ఇంకేం కావాలి? అవును, నాకైతే మా శశికళను చూసినట్టే ఉంది. మా అక్కే పంపించినట్టుంది. సరే, ఇప్పటికే ఆలస్యమైంది. దీపం కొండెక్కేలోగా భోజనాలు చేద్దాం. భోజనాలు కూడా అయిపోతే ఇంకా ఆబ్దికం అయిపోయినట్టే. ఇప్పుడేం చెయ్యాలా? ఇది శశికళేనా? కావాలని వచ్చినాదా, అనుకోకుండా వచ్చినాదా? పిచ్చిది కాకపోతే నా గతం మొత్తం చెప్పుండేది కదా. ఏం చెయ్యాలబ్బా దీన్ని? ఎలా అయినా ఈవిడ్ని కలిసి మిగతా నిజం తెలుసుకోవాలి. అది కూడా ఈ అమ్మాజీ కంట పడకుండా తెలుసుకోవాలి.
సమయానికొచ్చి భోంచేశారమ్మా. మాకు చాలా సహాయం చేశారు. చాలా మంచిదమ్మా. మొత్తానికి అనుకున్నది సాధించావు ఈశ్వరి. ఎన్ని ఆటంకాలొచ్చినా ఆబ్దికం జరిగిపోయింది. ఆ క్రెడిట్ అంతా మీదే మేడం. మీరు సమయానికి మా అత్తయ్య గారి ఫోటో గీసి ఇక్కడికి తీసుకురాకపోయి ఉంటే అసలు మొదలై ఉండేదే కాదు. అవునండి, సమయానికి మీరు రాబట్టే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగాం. మధ్యలో చిన్న చిన్న ఆటంకాలొచ్చినా మీరు తెలివిగా వాటిని తొలగించారు కాబట్టి సరిపోయింది. లేదంటే అసలు మధ్యలోనే ఆగిపోయి ఉండేది. మీరు చేసిన ఈ సహాయం ఎప్పటికీ మర్చిపోలేం. అలా అనకండి. ఈ కార్యక్రమం జరిపించాల్సిన బాధ్యత మీకెంతుందో నాకు అంతే ఉంది. ఎందుకంటే ఈరోజు నేనిలా ఉన్నానంటే ఆవిడే కారణం. ఈ రకంగానైనా ఆవిడ రుణం కాస్త తీర్చుకోగలిగాను. ఆ అవకాశం నాకు దక్కింది, అది చాలు. ఈశ్వరి నాకంతా చెప్పింది. నా వల్ల మీకు ఎలాంటి సహాయం కావాలన్నా చెప్పండి, తప్పకుండా వస్తాను. అలాగేనండి. వెళ్ళొస్తాను ఈశ్వరి. థ్యాంక్స్ మేడం. వెళ్ళొస్తానమ్మా. అలాగేనండి. వెళ్ళొస్తానండి. మంచిదండి. ఈవిడ మళ్ళీ ఎటు వెళ్ళిపోయింది? దొరుకుంటే బాగుండేదే. సమయానికి మేడం అడ్డొచ్చింది. అత్తయ్య, గుడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం పదండి. రండి. చాలా ఏళ్ల తర్వాత ఈరోజు మనశ్శాంతిగా ఉందమ్మా. చాలా సంతోషంగా ఉంది. 18 ఏళ్లుగా మా అక్క ఆత్మ శాంతించలేదని బాధపడని క్షణం లేదు. ఈ రోజుతో ఆ బాధ శాశ్వతంగా దూరం అయిపోయింది. దానికి కారణం మాత్రం నువ్వే కనుక లేకపోయుంటే మా అక్క ఆబ్దికం జరుగుండేదే కాదు. ఏం చేసినా నీ రుణం తీర్చుకోలేమేమో. అలా అంటారేంటత్తయ్యా? ఈ ఇంటి కోడలిగా ఇది నా బాధ్యత కాదా? నువ్వు బాధ్యత అనుకోవడం మా అదృష్టం అమ్మా. 18 ఏళ్లుగా జరగనిది ఈరోజు జరిగింది అంటే దానికి నువ్వే కారణం. త్రిపురాంబ ఫోటో దగ్గర నుంచి ఆఖరికి భోజనాలు చేసే వరకు అమ్మాజీ ఎన్ని ఆటంకాలు పెట్టిందో చూస్తూనే ఉన్నాం. అన్నింటినీ అధిగమించి కార్యక్రమం పూర్తయింది అంటే నువ్వే కారణం. చాలా థ్యాంక్స్ అమ్మా. నేనేం చేయలేదు మావయ్య. ఇదంతా త్రిపురాంబ అత్తయ్య గొప్పతనమే. తనే తన కొడుకు చేత అంతా చేయించుకుంది. అంతగా ఏదైనా చెప్పాలంటే నాకు కాదు. అదిగో మీ అబ్బాయి గారికి చెప్పండి. శివ, చాలా థ్యాంక్స్ నాన్న. మా మాటకు విలువిచ్చి ఆబ్దికాన్ని పూర్తి చేశావు. నీ కన్న తల్లి రుణం తీర్చుకున్నావు. నాకివన్నీ ఏం తెలియవు. మా అమ్మాజీ అమ్మకి నువ్వు రక్తం ఇచ్చి కాపాడావు. దానికి బదులు ఇది చేయమని అడిగావు, చేశానంతే. మా అమ్మాజీ కోసమే చేశా. నీ మాటకి విలువిచ్చి కాదు, ఇంకేదో కాదు. వాడు మారడు. ఇంత చేసి కూడా ఇంకా అమ్మాజీ కోసమే అంటున్నాడు చూడు. వాడి కన్నతల్లి ఆబ్దికం జరిపించడం వాడి బాధ్యత కాదా? అసలేం చేస్తే వాడా అమ్మాజీ మాయలోంచి బయటపడతాడు?
అదంత ఈజీగా అయ్యే పనే అయితే ఎప్పుడో జరిగిపోయి ఉండేది మావయ్య గారు. మనకే కాదు, త్రిపురాంబ అత్తయ్య కోరిక కూడా అదే. మీరంతా అత్తయ్యని ఏమని కోరుకున్నారో తెలీదు, కానీ నేనేం కోరుకున్నానో తెలుసా మావయ్య?